కత్తితో ఇది గొంతు కోసేసాడంట. అది మంచిగా మేక తలకాయలాగా మంచిగా పొయ్యి మీద పెట్టాడంట, మొత్తం మార్చాడంట, మొత్తం ఆనవాళ్ళు లేకుండా వేసేసాడంట. ఓరినే అమ్మ, ఏంద్రేనా ఆయన ఏడున్నాం అసలు మనము? నేవీ టెక్నీషియన్ అంట, వాడు చదువుకున్నోడు. ఏం రోగం పుట్టిందిరా ముండకొడక, నీకు మాయరగా, నీకు బిడ్డ ఉంది, నీకు ఒక భార్య ఉంది, నీకు డెలివరీకి పోయింది. ఏం లేదు తమ్మి, ఇంతకుముందు గతంలో మీరుపేటలో వాడు భార్యను చంపి కుక్కర్లో పెట్టిండు చూడు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇక మొత్తం. ఈమెకు ఆడపిల్లలకు స్వేచ్ఛ వద్దా అండి అని. మరి ఆడపిల్లల మీద జరుగుతున్నప్పుడు ఎందుకు ఈ వక్తలు వస్తలేరు అంటున్నా నేను. ఎక్కడ పోతుంది, ఏం రోగాలు పుట్టినారా మీకు? నాకు అర్థమై వస్తలేదు నిజంగా. మీ రోగాలు పుట్టా, మిమ్మల్ని బొంద పెట్టా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్య అక్క. సో మన అక్క మనతో పాటు ఉంది. నమస్తే అక్క. నమస్తే తమ్మి. ఎట్లున్నారు అక్క? ఇట్లున్నా అక్క, ఇప్పుడు మహిళల గురించి ఇంత పోరాటం చేస్తున్నావు. ఒక మహిళను అంటే వైజాగ్ దగ్గర గాజువాకలో ఒక అతను అంటే నేవీ ఆఫీసర్ అంటాం మనోడు. సో ఆయన ఒక యువతిని అంటే పెళ్లి చేసుకొని దాని తర్వాత ఇంకో ఆమెతోటి గడుపుతూ ఆమె ఏదో పైసలు డిమాండ్ చేసిందని చెప్పేసి ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టడం జరిగింది. సో అంటే ఇట్లాంటి దారుణాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అక్క? అసలు ఏమనిపిస్తుంది అంటే అసలు ఎక్కడున్నా మనం అనిపిస్తుంది. ఎన్ని దారుణ, ఎన్ని నేరాలు చూడాలి, ఎన్ని ఘోరాలు చూడాలి, ఏం చూస్తున్నాం అసలు, ఏం వింటున్నా అసలు. మనుషుల ప్రాణం అంటే ఏముంది తమ్మి? అది ఎంత ఈజీగా కూరగాయలు కోసినట్టు కోసేస్తున్నారు గొంతులు. అవును, నేను కూడా ఇందాక చూస్తాను, నేను టీవీలలో వస్తున్నట్టుంది కదా. అవును, అసలు ఇంత ఘోరమైంది. వాడు ఈ కత్తి కోసేసా, ఈ కత్తితో ఇది గొంతు కోసేసాడంట. అది మంచిగా మేక తలకాయలాగా మంచిగా పొయ్యి మీద పెట్టాడంట, మొత్తం మార్చాడంట, మొత్తం ఆనవాళ్ళు లేకుండా వేసేసాడంట. ఓరినే అమ్మ, ఏంద్రేనా ఆయన ఏడున్నాం అసలు మనము? ఓరినే అసలు వాడు ఒక నేవీ టెక్నీషియన్ అంట, వాడు చదువుకున్నోడు. ఇట్లా చేస్తే ఇదేం పరిస్థితి, ఇదేం జీవితం? నాకు అదే అర్థమై వస్తలేదు. ఏం రోగం పుట్టిందిరా ముండకొడక, నీకు మాయరగా, నీకు బిడ్డ ఉంది, నీకు ఒక భార్య ఉంది, నీకు డెలివరీకి పోయింది అంటే నీకు నీ భార్య ఉన్న. ఇప్పుడు అందరూ ఏమంటారు శివ, దానికి సిగ్గులేదు అంటే, వీనికి సిగ్గులేదు, వీనికి పెళ్ళ ఉంది, డెలివరీకి పోయింది, ఆగలేవారా నువ్వు పెళ్ళ వచ్చే వరకు అంటే నీకు అది కావాలరా అంటే? ఇప్పుడు ఆ పిల్ల ఇంటికి వస్తుంది, పిలిపించుకుంటావు, దాని జీవితం ఖరాబ్ చేస్తావు, మళ్ళీ అది పైసలు అడిగిందని చెప్తావు. ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది, అరే కొంచెమైనా సిగ్గుండాలి. అరే నిన్ను పైసలు అడుగుతూ చంపుతావురా నువ్వు? ఏం బుద్ధి ఉందారా నువ్వు? చదువు 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 అంటున్నావు, చదువుకున్నావు, ఆఫీసర్ అయి ఉండి నువ్వు ఇవాళ అసలు మానవత్వం ఎక్కడ పోతుంది? ఎవడరా మీకు ఇచ్చింది చంపమని చెప్పింది? నేం లేదు తమ్మి, ఇంతకుముందు గతంలో మీరుపేటలో వాడు భార్యను చంపి కుక్కర్లో పెట్టిండు చూడు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇక మొత్తం. వాడు ఆనవాళ్ళు లేకుండా మంచిగా యూట్యూబ్ని ఫాలో అయ్యింది కదా. వాడు కూడా అంత ఆర్మీ కదా వాడు. వీడేమో నేవీ, వాడేమో ఆర్మీ. వీడకు చదువుకుంటే ఉన్న చదువులు పోతున్నాయి ముండ కొడుకులకు. నాకు అర్థం కాదు. అరే ముక్కు పచ్చరి ఆ పిల్ల మంచి 23-24 ఏండ్లంట అంటే. ఇప్పుడు అమ్మాయి అక్కడ ఏం జరిగింది వీడు చెప్పింది మనం వింటామా? ఒక అమ్మాయిని ఇప్పుడు కొంతమంది ఏమంటారు, పెళ్లి చేసుకోమంటుందని కొంతమంది ఆరోపణలు. ఇప్పుడు నలం లేని నాలుక 100 అంటది. ఏది ఏమన్నా కానివ్వండి, మీకు 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 సుప్రీంకోర్టు ఇచ్చి పాడైంది కదరా, సహజీవనం చేసుకున్న హ్యాపీగా ఉండండి అని చెప్పింది కదా. ఇలా ఇచ్చిందా? ఇంత చెప్పిన తర్వాత, ఇంత చేసిన తర్వాత కూడా అది డబ్బులు అడిగింది, దాన్ని చంపేసిన, డబ్బులు అడిగితే చంపుతారా? సిగ్గుశరాలు ఉండవేమరా మీకు ముండ కొడుకులారా? నాకు అర్థం కాదు. ప్రతిసారి ఆడదాని మీదనే మా బండం మోపేస్తారు. అది పిలిస్తే వచ్చింది, అది వచ్చింది, దానికి తెలియదు. అమ్మ దానికి సిగ్గు లేదా అంటే, ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరం, ఆ ఊరు నుంచి ఈ ఊరికి అంతే దూరం, వాడికి తెలియదా అని అడుగుతున్నా. కానీ ఇద్దరిది తప్పులేదంటారా? 100% ఇద్దరిది. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆడదాన్ని అంటున్నారు, వాడికి ఈ అమ్మాయికి బుద్ధి లేదా, వానికి భార్య ఉందని తెలియదా అంటే అక్కడ ఏం జరిగిందని మీరు ఎట్లా జడ్జిమెంట్ చేస్తారు? అసలు వీనికి బుద్ధి లేదా? వీడు ఒక ఆఫీసర్ అయ్యి ఉండి ఒక భార్యకు డెలివరీకి పంపించేసి, నాకు పెళ్ళి అయింది, నాకు బిడ్డ ఉంది, నా భార్యనే నాకు సొంతం అనుకున్నప్పుడు ఇంకో ఆడదాని మీద వీడు ఎట్లా అంటే, వీడు అంటే ఈ అమ్మాయి దగ్గరికి వీడు పోయిండా, ఈ అమ్మాయిని ఇంటికి పిలిపించుకుంటా, వీడు పిలుస్తున్నా కదా వచ్చింది. ఇప్పుడు అట్లా అన్న తర్వాత మొత్తం అమ్మాయి మీద వేసేసి ఇవాళ నన్ను డబ్బులు అడిగింది అంటే డబ్బులు అడిగితే చంపేస్తావా? అక్కడ ఏం జరిగిందని వాస్తవం చెప్పు. అసలు నీకేమైనా సిగ్గు శరం ఉన్నదిరా? నువ్వు ఏమైనా మనిషివేనారా? ఓడన్నా తలకాయ మేక తలకాయలా కోసేసి మనిషి అంటే నీకు అంత ఈజీగా ఉందా? ఈ కొడుకులకు చట్టాలు సేమ్, ఇలాంటి కొడుకులకు సౌదీ చట్టాలు రావాలి.
అప్పుడే వీళ్ళు వాడేమనుకుంటున్నాడు, మీరుపేట్ల గంత చంపేసి గింత చేస్తుంటే కూడా ఏం కాలే మాకేమవుతుంది. నేనేం చెప్పిన ఇందాక విషయం మాట్లాడినప్పుడు అదే చెప్పిన, ఇప్పుడు మాట్లాడినప్పుడు అదే చెప్తున్నా. కానీ అంటే వీటన్నిటికీ మూలం ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ గాజువాక ఇన్సిడెంట్ మనం చూసుకుంటే సో వీళ్ళ పరిచయం ఎట్లయింది, ఈ డేటింగ్ యాప్ అంట. ఇగో నేను ఇంతకు ముందు మీకు నేను చాలా సందర్భాలలో సోషల్ మీడియా ప్రభావం జీవితాలు నాశనం చేస్తుందని చెప్పిన, చెప్తే ఏమన్నారు, సోషల్ మీడియా ఏం చేస్తుందని సంధ్యక్క మీద ఫైర్ అయ్యారు. డేటింగ్ యాప్ ఏంది అంటే మీరు నేను కూడా చూస్తుంటాం అప్పుడప్పుడు యాడ్స్ వస్తుంటాయి కదా, మీరు ఖాళీగా ఉన్నారా, మీకు ఎవడన్నా కావాలా, మాట్లాడనీకి కావాలనా, నిలబడినీకి కావాలనా, ఇది కావాలనా అని ఇట్లా అరచేతిలో దీని స్వర్గం ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఫోన్ ఎవరి దగ్గర ఉంటే వాడు అకౌంట్ ఓపెన్ చేసుకుంటుండు, మాట్లాడుకుంటుండు, వాడు చదవమండి ఇంకెందుకు చదువుతాడు. నేను అన్నది అందుకే 16 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఫోన్లు ఇవ్వద్దని చెప్పింది అందుకే. ఇప్పుడు ఇలా వీడు రేపు ఇంకెవడు, నిన్న ఒకటి చూసినావా, నిన్న నాకు అబ్బాయిలు 14 ఏళ్ళ పిల్లలు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి అన్ని ప్రేమ పాటలు చూసావు కదా. అంటే ఇది కాలం ఎక్కడ పోతుంది, చదువుకోవాలని పిల్లలు మనమే చెప్తాం తల్లిదండ్రులు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేసి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వండి, ఒక భారతమో ఒక రామాయణమో ఒక మంచి సమాజానికి ఒక సోషల్ మీడియా ద్వారా ఆడపిల్లలు అంటే అక్కజల్లలు లాంటి వాళ్ళు ఇవాళ అని ఇట్లాంటి సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇస్తే ఒక మన సాంప్రదాయం ప్రకారంగా ఒక భరతనాట్యమో ఒక కూచిపూడో వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడం. పడ్డానండి ప్రేమలో అంటే వాడు ఈ 9వ క్లాసు వాళ్ళు 7వ క్లాసు, ఈ ప్రభావం ఎట్లా పోతుంది శివ. సో ఇదే ఆలోచన అవుతుంది. మీరు అంటారు చూడు, చిన్న పిల్లలు తొందరగా క్యాచ్ చేస్తారని. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం ఊహించుకోవాలి అప్పుడు కదా. తర్వాత ఏమవుతుంది వాళ్ళ మీద వీళ్ళు మనసు పారేసుకుంటారు. పిల్లలకి యాక్టింగ్ అని తెలియదు, అది నిజమే అనుకుంటారు. అవునా కదా, ఇదంతా ప్రేరేపించేది పెద్దలే కదా. మరి ఇప్పుడు వీళ్ళంతా జరిగిపోయిన తర్వాత మన గవర్నమెంట్ అని డిపార్ట్మెంట్ అని అందరినంటే లాభం ఏముందని నేను అంటున్నా. అమ్మ నేను ఎవరికి మెసేజ్ ఇస్తలేనమ్మా, అంటే నేను ఎవరిని రిసీవ్ చేసుకోమని చెప్పట్లేదు, నా మనసులో ఉన్న భావం చెప్తున్నా. సమాజంలో జరుగుతుంది నిజం చెప్పారు, ఎందుకంటే వీళ్ళు నటిస్తున్నారు అని అనుకుంటలేదు, నిజంగా ప్రేమలో ఉన్నారు. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కోర్టు సినిమా గురించి మనం మాట్లాడుకుంటే రోషన్ హీరో శ్రీదేవి ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళు కోర్టు మూవీ చేసిరు, అంటే సంథింగ్ ఏదో మెసేజ్ ఇద్దామని కోర్టు మూవీ చేయడం జరిగింది. రీసెంట్ గా ఏదో ఇంటర్వ్యూలో నేను చూసిన, మీరిద్దరు లవ్ లో ఉన్నారంట కదా, మీరిద్దరు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకి ఆ ఊహనే లేదు, ఆలోచన లేదు. ఊహ కాదు, ఇదేమో నిన్న ఇంకొక నల్ల చీర ఎంతుంది, ఆ పిల్ల బక్కగా ఒక 6th క్లాస్ అనుకుంటా. ఆ పిల్లలకి ఏం తెలుసు, పేరెంట్సే కదా. టాలెంట్ అనేది పిల్లల్ని చదివించండి అమ్మా, చదివించేసి చదివిన తర్వాత టాలెంట్ అనేది అది జీవితం అది కాదు. ఒక నేను నిన్న చూసిన వాళ్ళ దీని మీద కూడా మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలి, లేకపోతే మీరు అసలు వాడు పెద్ద హీరో లాగా, వాడు ఎంత 14 ఏళ్ళు మీసాలు కూడా రాలేనికి, వాటితో పాటు హీరోయిన్లట, వీళ్ళంతా అమ్మాయిలు మొత్తం హీరోయిన్లంట. వాళ్ళ అమ్మ ఎంకరేజ్ చేసి అందులో ఇంకా యాంకర్లు ఇట్లా సపోర్ట్లు కొడుతురు. ఇదంతా నిజంగా తమ్మి సమాజం మీద సినిమా ఇండస్ట్రీ అనేది ఎంత ప్రభావం చూపుతుందంటే ఇది మొత్తం సోషల్ మీడియా, సీరియళ్ళు, సినిమాలు దరిద్రం. కానీ సోషల్ మీడియాలో మంచి చూపిస్తే ఎవరు చూడట్లేదు, ఏదైనా ఒక బూత్ అన్న మనకి వెళ్ళిపోతుంది. ఇంకొక విషయం, ఇప్పుడు ఈ వీడున్నాడు, ఈ గాజువాకలో చంపినోడు, వాడు ఏమంటుండు, నేను చంపినా నన్ను డబ్బులు అడిగింది అంటారు. ఒరే అడ్డగాడదా, నీకు డబ్బులు అడిగిందని అప్పుడే అడిగింది అప్పుడే చంపేసినట్టు. మరి అప్పుడే చంపేస్తే నువ్వు ఆర్డర్ ఎట్లా పెట్టుకున్నావురా చాకులు, అంటే మరి వాడు చెప్పిన మాట ఎట్లా ఇన్ని జడ్జి చేస్తాం మనం. కొంతమంది కూడా ఏమంటారు, అమ్మాయికి తెలియదా వాడికి పెళ్ళి అయింది అని అంటే ఏ సందర్భంలో వీడు ఏమని చెప్పిండో ఏం చెప్పిండు అనేది మనము ఆధారాలు అనేది ఎట్లా మాట్లాడుతాం. నేను అనేది ఒకటి ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు చాలామంది అక్ర సంబంధాలు పెట్టుకున్నప్పుడు వాళ్ళు రిలేషన్లో ఉన్నప్పుడు పిల్లలు పోయి ఆడపిల్లని కొట్టొస్తారు. సరే మీ మొగళ్ళని అంటే వాడు రాడు కదా, అవునా కదా. కానీ నేను ఇక్కడ ఇద్దరిది తప్పంట, ఎందుకంటే ఇప్పుడు డేటింగ్ యాప్ ఉంది, డేటింగ్ యాప్ ఇద్దరు ఈ అమ్మాయి నేను ఏమంటున్నా, ఇక్కడ ఈ అమ్మాయిని ఒక్కదాన్నే నిందితురాలిని చేస్తున్నారు అంటున్నా. ఎందుకు అప్పుడప్పుడు వాణ్ణి కూడా కొట్టి జైలుకి పంపిస్తారు. ఇప్పుడు అది కాదు, ఎక్కువ శాతము నా మొగడు మంచోడే ఈవిడనే వచ్చింది, నీ మొగడు మంచిదైతే ఇది ఎందుకు వస్తుంది. అందుకనే ఇద్దరిది తప్పు ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక్కరిని అనడానికి ఆస్కారం లేదు. మా ఆయన మంచోడేనండి, బ్లాక్మెయిల్ చేసిందండి, అలా అండి ఇలా అంటే ఏమైనా చిన్న పిల్లోడా వాడు? ఒక సంసారం చేసి ఒక దాంతో రిలేషన్లో ఉండేటోడు చిన్న పిల్లోడాడు? సిగ్గుండాలి కదా. నేను అనేది ఏంటంటే ఇవన్నీ పిల్లల మీద ప్రభావం చూపుతాయని నేను అనేది.
నిజమే. అందుకని నేను అనేది ఏంటంటే ప్రతిసారి ఆడవాళ్ళని అనడం బాగా అలవాటు అయిపోయింది. నేను అనేది ఏంటంటే మళ్ళా ఆడదే వాడు బాగానే ఉంటాడు సేఫ్గా, అవునా? ఇక్కడ పోయి ఇద్దరు జుట్లు పట్టుకుంటారు, ఎవరి గురించి? ఈ లత్కోరని గురించి. అంటే నేను అనేది ఏంటంటే మగవాడు అందరిని అనట్లేదు నేను, కొంతమంది నిజంగా కొంతమంది అయితే అసలు ఘోరంగా. కానీ ఒక మనిషిని చంపాలంటే అసలు ఎట్లా వస్తుంది? వాడు కట్ చేయడం ఏంది ముక్కలు చంపడం ఏందో, వాడి ఇంటికి అపార్ట్మెంట్ పిలిపించుకోవడం ఏందో, మరి దాన్ని సమర్థించడం ఏందో. నా కోపం వచ్చింది, డబ్బులు అడిగింది, నేను ఇన్ని డబ్బులు ఇస్తున్నా అంటే నువ్వు డేటింగ్ యాప్లు, మరి నువ్వు ఫ్రెండ్ యాపా? డేటింగ్ యాప్ ఫ్రెండ్ యాప్ అని కూడా వస్తుంది ఒకటి. అంతే, ఇళ్ళ నెంబర్ తీసుకోవడం ఏందో, నువ్వు దాన్ని గోకడం ఏందో, అది నువ్వు ఇంటికి పిలిపించుకోవడం ఏందో, దాన్ని చంపడం ఏందో. అరే నువ్వు చంపే రైట్ ఎక్కడదని అడుగుతున్నా నేను. ఒక పువ్వులాగా చూసుకోవాల్సిన ఆడపిల్లను మీరు చంపడం అనేది ఎంతవరకు? మరి దీని మీద మహిళా సంఘాలు ఎందుకు స్పందిస్తలేరు? లేదు, మహిళలు కూడా చేంజ్ అవ్వాలి. నిజం చెప్పాలి, నేను అనేది ఒకటే. ఇప్పుడు నేను గతంలో కూడా మీకు చెప్పిన కొన్ని విషయాలలో రీసెంట్గా ఒకటి మాట్లాడుకుంటే, ఒక ఆమె బయటకు వచ్చి విరాట్ కోహ్లీ నాకు కడుపు చేసిందని చెప్పేసి వచ్చి ఫేక్ మాటలు మాట్లాడుకుంటా కథలు చేసింది. సో ఫేమస్ కోసం. అంటే ఒక ఆమె గర్భవతి అయిందనంటే, సో ఒక మహిళ గర్భవతి అంటే అందరు ఎట్లా చూస్తారు? అసలు ఒకవేళ నిజంగా ఏదైనా జరిగినా కూడా చెప్పుకునే పరిస్థితులు ఉండే ఒకప్పుడు. ఇప్పుడు అది పబ్లిసిటీ. నేనేం చెప్తున్నా, ట్రోల్ కావాలి. అది అంటే ఒక ట్రోల్ కోసము మీ జీవితాన్ని మీరు పనంగా పెడుతున్నారంటే. స్టోరీ తెలుసా మీకు? ఏదో మొన్న విన్నాను, అలాంటివి నాకు అసలు వినబుద్ధి కూడా కాదు. అది ఏదో వైరల్ కావడానికి మళ్ళీ ఆమె ఏం చెప్తుంది, విరాట్ కోహ్లీ అంటే ఆయనే ఉండా, ఇంకో ఆయన పేరు ఏందది, ఫ్రాంక్ వీడియోలా. అంటే అంటే నిజంగా తెలియనోడు ఏమనుకుంటాడు, ఓ అమ్మ విరాట్ కోహ్లీ నిజంగా ఇలా చేశాడా అని కొంతమంది. అసలు ఆడవాళ్ళ పరువు ఎందుకు తీస్తారు? ఇప్పుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడినామనుకో, మళ్ళీ ఆడవాళ్ళు ఉరికొస్తారు. ఉరికి రాలేదా గతంలో? ఉరికి రాలేదా శివ? కానీ తప్పు చేసినప్పుడు మనం చూపించాలి. అంటే నేను సంధ్యక్క అనేది మగవాళ్ళ సైడ్, ఎందుకంటే అందరు మగాళ్ళు అట్లా లేరు, ఉన్న కొంతమంది ఆ వాళ్ళని అనాలి కదా అని. అంటే మగ సమాజం మొత్తం ఒకటి తప్పు చేస్తే మగ సమాజం మొత్తం ఎందుకు అనాలి మనం? అందరు అట్లుంటే మనం ఈ రోజులు ఈ స్థాయిలో ఉండం. నేను అనేది ఏంటంటే ఇందులో ఆడవాళ్ళు తప్పు చేసే వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరినెవరు నిందించుకోవడానికి లేదు ఇక్కడ. నేను అనేది ఏంటంటే ఒక్కరికే శిక్ష కాదు, రెండు చేతులు కలిసి సప్పుడు అవుతుంది, ఒక్క చేతితో సప్పుడు కాదు. నేను అనేది ఏంటంటే ఎవరికి వాళ్ళే గొప్ప. నేను అనేది ఏంటంటే మీరు ఏమనేది అగలాండి, కానీ చంపుకోవడాలు అనేది నేరం. అది ఏమవుతుందంటే సమాజం మీద ప్రభావితం జరుగుతుంది. ఈ వీళ్ళ జరిగిన దాంట్లో ఈ మీరుపేటలో చంపి భార్యను చంపి కనీసం ఒక బొక్క కూడా లేకుండా వాడు 2 రోజులు ఏ రకంగా అయితే చంపేది చేసిండు, సేమ్ యాజ్ టీజ్గా ఫ్రిడ్జ్లో పెట్టిండు. సగం బాడీ అక్కడ పెట్టిండు, తర్వాత వాడే లొంగిపోయిండంట. అంటే నీకు అంటే నువ్వు చంపేటప్పుడేమో ప్లాన్ ప్రకారంగా చంపుతావు, అన్నీ చేస్తాము. ఇంకా మరి వాని జీవితం ఏముంది ఇవాళ? ఇప్పుడు అమ్మాయి జీవితం ఖరాబ్ అయింది, వీడి జీవితం. ఇప్పుడు ఒక పాప పుట్టిందంట, డెలివరీ అయిందంట, వాళ్ళ భార్య. ఇప్పుడు ఎన్ని జీవితాలు ఖరాబు? ఇప్పుడు వాడు బయటకు వచ్చి వాడి సంసారం మళ్ళీ కలిసి ఉండేది ఉందా? ఈ జీవితం అనేది ఎందుకు? 100 కాలాల పాటు హ్యాపీగా ఉండే లైఫ్ని ఎందుకు మీరు ఇలా వివాదంలో ఇరుక్కుంటున్నారు అనేది పురుష సమాజాన్ని అడుగుతున్నా, మహిళలను కూడా అడుగుతున్నా. ఇవాళ ఎవరిని, నేను చెప్తున్నాను కదా, ఇవాళ తండ్రిని నమ్మే పరిస్థితి లేదు, అన్నని నమ్మే పరిస్థితి లేదు, లేకపోతే అన్నలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేకుండా అయింది. నేను అందరిని అనట్లేదు, ఒక్కటే చెప్తున్నా. కొన్ని బ్యాక్వర్డ్ ఏరియాలలో, కొన్ని ఫారెస్ట్ ఏరియాలలో వాయు వరుసలు ఉండట్లేదు. కాబట్టి వాళ్ళ గురించి మనం చర్చించుకోవాలి. ఇప్పుడు అందరూ ఇలా ఉంటున్నారని సమాజంలో ఒకటి జరిగినప్పుడు దాని గురించి చర్చించుకో. ఏంది ఇంత ఘోరం? అపార్ట్మెంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు, మంచోడండి వాడు ఎప్పుడు ఆయన ఎవరి దిక్కు కూడా చూడడు అంటారు. మరి ఇది ఎట్లా చేశారు? అంత పెద్ద అపార్ట్మెంట్లో వాడు ఎంత ధైర్యం శివ అలా చంపడం అనేది? అరే రోజుకొక హత్యలు జరిగి, మొన్న వైష్ణవి వాళ్ళ ఇక్కడ గాజువాకలో నిన్న కూడా జరిగింది కూడా, ఆ అమ్మాయి అటు సైడ్ అనుకుంటే, ఒక అమ్మాయి నిండు గర్భిణి. మరి ఇట్లా రోజుకు ఇట్లా చేస్తుంటే చట్టాలు ఏం చేస్తున్నాయి అనేది చుట్టాలు అవుతున్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఒకటే చెప్తున్నా, నేను పార్టీలను తిట్టట్లేదండి, ఏ గవర్నమెంట్ తిట్టలేదు. మనం అందరం కలిసి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని అడుగుతున్నాను, ఇక్కడ మోడీ గారిని అడుగుతున్నా. ఈ చట్టాలు అనేది మనము ఇంప్లిమెంటేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నాయి కొన్ని కఠిన చట్టాలు ఉన్నాయి, దాని ఇంప్లిమెంటేషన్లో లోపం అనేది ఉంది. దయచేసి మేము అనేది ఏంటంటే ఇవాళ అన్ని కుటుంబాల తరపున, అందరి తరపున చట్టాలలో అనేది 1-2 ఆడపిల్లల విషయాలల్లో ఆడపిల్ల జోలికి వస్తే ఒంట్లో వణుకు రావాలి, వాడికి గదగద వణకాలి, ఆ టైప్లో ఉండాలి. అమ్మాయిలు కూడా ఏదైనా అబ్బాయిని గెలుక్కొని, లేకపోతే అబ్బాయిలను ఏదైనా అనడానికి, అబ్బాయిలు చెప్తే నమ్మిపోవడానికి కూడా అమ్మో అనే ఒక చట్టం కూడా ఉండాలి. లేకపోతే ఇక్కడ
మగ సమాజాన్ని ఒక్కరిని మనం నిందించడానికి లేదు. ఇక్కడ ఆడపిల్లలు కూడా తప్పు ఉంటుంది. ఆడపిల్లలకు స్వేచ్ఛ అని ఒక పేరు ఒకటైతే పెట్టారు. ఆ స్వేచ్ఛని అనేసరికి మళ్ళీ మనం ఏమైనా అన్నాం అనుకో మళ్ళీ వస్తారు ఇక ఈమెకు ఆడపిల్లలకు స్వేచ్ఛ వద్దా అండి అని. మరి ఆడపిల్లల మీద ఇలా జరుగుతున్నప్పుడు ఎందుకు ఈ వక్తలు వస్తలేరు అంటున్నా నేను. ఇప్పుడు చాలామంది మీ మహిళా సంఘాలలో ఉన్నారు, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ లేకపోతే ఇంకో రాష్ట్రంలో కానీ పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. వాళ్ళు వచ్చి ఎందుకు డిస్కషన్ చేస్తలేరు? ఒక్కరితో కాదు ఇది, అందరం డిస్కషన్ చేసి ఆల్ పార్టీ వాళ్ళు కూర్చొని ప్రజా సంఘాలను పిలిపించి మహిళా సంఘాలను అనుభవజ్ఞులను పిలిపించి ఈ చట్టంలో 1-2 చేసుకుంటే చాలు, ఎక్కువ కాదు. నేను అనేది ఏంటంటే ఎట్లా మరి భారతదేశం అనేది ఎక్కడ పోవాలి అంటే మనుషులు చంపుకోవడమేనా ఇక? అంటే చూసుకుంటే వెళ్ళిపోవాలన్నమాట. గుర్రం కోస్తున్నట్టు అంటే కోస్తాడు, వాడు కోస్తాడు వెళ్ళిపోతాడు, అయిపోద్దా? ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు రాత్రి నుంచి నిద్రలు లేవంట, వాళ్ళు మర్చిపోతారా? ఆ ఇల్లుని చూస్తే రేపు ఎవడన్నా కొనాడన్నా కొంటాడా? ఉండాలన్నా ఉంటారా? తండ్రి జైల్లో ఉండు ముక్కు పచ్చలారని పిల్ల భూమి మీదకి రాగానే తండ్రి జైలుకి పోయాడు. ఆ పిల్ల పరిస్థితి ఏంది ఆలోచించారా మీరు? వెదవల్లారా? ఒక నిమిషం సుఖం కోసము ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? ఒక అండర్స్టాండింగ్తో ఉండండి, మంచిగా ఉండండి, ఇష్టం లేకపోతే విడిపోండి. అంతేగాని ఒకరు చెప్పినప్పుడు వాస్తవంగా చెప్పేటప్పుడు మొగడు ఉందా చెప్తాడు. ఇప్పుడు వాడు చెప్పేటప్పుడు వాడినైతే తప్పు ఉందని నమ్మేటప్పుడు వీళ్ళది ఉంటుంది, అవునా కదా? అంతే. ఆడదాందే తప్పు, ఆడది వాడు తెలవదా, వాడు మస్తు చెప్తాడండి అంటే వాడు ఎట్లా చెప్తాడండి? ఇద్దరిది ఉంటుంది. నేను అనేది ఏంటంటే ఏదేమైనా కూడా ఇక ఇప్పుడు ఆడవాళ్ళే బలవుతారని చెప్పనీకి రాదు, మగవాళ్ళని కూడా చంపుతారు కదా. ఇప్పుడు నేనేం చెప్పాలి అట్లా అంటే 10 మంది ఆడవాళ్ళు చచ్చిపోతే ఒక్క మగవాడు చచ్చిండంటే ఒక్కడు చచ్చినా 10 మంది చచ్చినా ఇది మంచి సంస్కృతి సాంప్రదాయం కాదంటున్నా నేను. అదే సమాజానికి చెప్తున్నా నేను, నా మనసులో ఉన్నది నా అనుభవంతో చెప్తున్నా తప్ప మీరు వినండి అమ్మా, నేను ఎవరిని విమర్శించలేదు, నిందించట్లేదు, మీకు ఒక మెసేజ్ కూడా ఇస్తలేను. అది మీరు నిర్ణయించుకోవాలి. ఇలాంటివి ఈ సాంప్రదాయాలు ఈ కట్టుబాట్లు ఈ ఒక వ్యవస్థలో ఒక మార్పు రావాలంటే సమాజం మొత్తం మారాలి. ఇలా ఒక్కరమే మారేది కాదు, అందరం మారాలి, అందరం కలిసి కట్టుగా ఉండాలి. డెఫినెట్గా సమాజంలో మార్పు రావాలంటే అలాంటివి ఒక మంచి సలహాలు సూచనలు ఇవ్వండి. ఏదో సలహాలు ఇచ్చేసి ఎవరినెవరు నిందించడానికి ఇక్కడ లేరు. కనీసం ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు స్పందించడానికి 10 మంది అయితే ఉండాలి, ఒక భరోసా. ప్రశ్నించకపోతే రాజ్యం వాళ్ళదే అవుతుంది, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రశ్నించే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి, కానీ మీరు ఇలాంటివి తప్పులు ఒప్పులని న్యాయంగా మీరు ఇంట్లో కూర్చొని జడ్జిమెంట్ ఇవ్వకండి. దయచేసి ఇలాంటివి జరగకూడదండి, చర్చించుకోకూడదు కూడా. కాకపోతే చర్చించుకోకపోతే పరిస్థితులు ఏంది అనేది బాధగా ఉంది. కాబట్టి ఎటు వచ్చినా ఆడపిల్లకే అన్నీ అండి. అలా తల్లిదండ్రులు స్పందిస్తలేరని కొంతమంది అంటున్నారు. ఎందుకు స్పందించారండి? కాకపోతే కొంతమంది బయటకు వచ్చి గట్టిగా మాట్లాడలేరు, కొంతమందికి గుండెలు ఎంత బాధ ఉన్నా ఏడవలేరు. కాబట్టి అందరూ దబోదిబోమని కొట్టుకోగానే ప్రేమ ఉన్నట్టు కాదు, మనసులో కూడా ప్రేమ ఉంటుంది. కాబట్టి ఏదేమైనా ఇలా ఎంత ముదుగుందో ఆ అమ్మాయిని అక్కడ చంపారు, ఇక్కడ ఈ అమ్మాయిని ఇక్కడ చంపారు, అక్కడ మీరుపేటలో 2 పిల్లలు భార్యను చంపి వాడు జైలుకు పోయాడు, వాళ్ళ పిల్లలు అనాథలు అయిపోయారు. ఇక్కడ కడుపులో ఉన్న పిల్లని చంపేసిండు, కడుపుతోనున్న అమ్మాయిని. ఇక్కడ బిడ్డ ఇక్కడ వీడు నేవీలో పనిచేస్తాడు, వీడి బిడ్డ రోడ్డు మీదకి వచ్చి చిన్న పాప, తండ్రి అంతకుడు. ఎక్కడ పోతుందండి? ఎక్కడ పోతుంది? ఏం రోగాలు పుట్టినారా మీకు? నాకు అర్థమై వస్తలేదు నిజంగా. మీ రోగాలు పుట్టా మిమ్మల్ని బొంద పెట్టా